కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో 99 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. 1982 మార్చి 29 అన్న నందమూరి తారక రామారావు గారు మాట్లాడేది బోర్గోడపల్లి గారండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ గారికి 400 పైబడి సీట్లు వచ్చిన టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రధాన ప్రతిపక్ష హోదా కాదు, ప్రధాన ప్రతిపక్ష హోదా మెయిన్ పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు లోక్సభలో కొట్టో సోమేశ్వరరావు ఉపనాయకుడిగా, అలాగే ఎన్టీ రామారావు ఈ పార్టీ పెట్టినప్పుడు కిలోపీ ₹2 ఇస్తారని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టో పెడితే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 ఇచ్చారు. కానీ జనం ఎన్టీఆర్ని నమ్మారు, కానీ విజయభాస్కర్ రెడ్డి గారిని నమ్మల. ఎన్టీ రామారావు వల్లే ఈ ₹2 బియ్యం ₹90 ఇచ్చారనే ఉద్దేశంతో అధికారం కట్టబెట్టిన పరిస్థితి. తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నక్సలైట్లు దేశభక్తులను కీర్తించే సాహసం ఏ రాజకీయ నాయకుడు చేయడం, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ చేయగలంటే. ఎన్టీఆర్ చేసే 31 మంది మంత్రులను తీసేయటం